లైఫ్ అనేది అన్ని ముళ్ళబాట కాదు, అన్ని పూలబాట కాదు. ముళ్ళు, పూలు, గుంటలు ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తిని నేను. ముళ్ళబాటలో నడుస్తా, గుంటలో నడుస్తా, పూలబాటలో నడుస్తా, అన్ని బాటల్లోనూ ధైర్యంగా నడవగలిగిన మనస్తత్వాన్ని అలవరుచుకున్న ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను. నాకేమీ కోట్లు ఉండి రాలా, మిడిల్ క్లాస్ నుంచి వచ్చా. ఇప్పుడు అయింది వచ్చి కోట్లు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నేను కోట్లు ఉన్నాయంటే అమ్మటం కోట్లు ఉన్నాయని ఏబిఎన్లో వేస్తాడు. అదేగా మొన్న నేను బాగా డబ్బులు ఉన్నవాడిని అందుకనే నేను చేశాడు. నిజమే, తినడానికి బాగా డబ్బులు ఉన్నవాడిని కాదా? నేను సరే వేసుకోండి. ఎవరు ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే ఇంకొక ఆల్టీ కావాల్సినవి వేసుకోండి. ఏదో వేసుకోవడమే కావాలి నాకు, వేసుకోండి, నాకేం అభ్యంతరం. మీ కేసుల అంశంలో మీ అమ్మాయిలు మాట్లాడే విధానం కానీ ఇవన్నీ రాజకీయంగా చాలా బాగా వెళ్ళాయి, రాజకీయంగా రాబోతున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. దానిపైన చర్చ నడవని ఇప్పుడు రాబోతున్నారని చర్చ నడిచింది. ఇప్పుడు నేను ఉన్నాగా రాజకీయాల్లో, లేకపోతే వస్తారేమో. నేను లేనప్పుడు చెప్పేదండి, వారసులు ఏం ప్రకటించేది. నేను లేనప్పుడు నా కూతురు షీ ప్లేడ్ ఏ గుడ్ రోల్. నా కంఠాన్ని జైల్లో ఉన్నా వినిపించింది నా కూతురు. అమెరికాలో ఉన్నా నా కూతురు, మూడో కూతురు వినిపించే ప్రయత్నం చేసింది. నేను లేని లోటుని మీ ముందు ఎక్కడా కనిపించనివ్వలేదు. ప్రతి దానికి సమాధానం చెప్పారు నా కూతుళ్ళు. వాళ్ళకి రాజకీయం లేదు. ఎప్పుడు రాజకీయం చూసారా? ఎప్పుడు రాజకీయాల్లో లేరు వాళ్ళు. ఆ ఎలక్షన్ అప్పుడు మాత్రం వచ్చి దండం పెట్టి మా నాన్నకు ఓటేయమని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఇంటి మీదకి వచ్చినందుకు వాళ్ళకి కసి వచ్చింది. మన పిల్లలు మన ఏదో పెద్ద తెలివిగలవాళ్ళు కాదు, ఎవరికొని అంటాం, కానీ వాళ్ళకుండే బుర్రలు వాళ్ళకు ఉంటాయి. నేను లేనప్పుడు అవి బయటపడ్డాయి. సో నేను లేని లోటుని నా కూతురు, పెద్ద కూతురు, ఒక్క వీడియో మాత్రం అమెరికా నుంచి చేసినటువంటి మా మూడవ కూతురు చేశారు. రెండవ కూతురు ఇద్దరు మాట్లాడినా కదా, నేను ఎందుకు లేడాడి అని అది మాట్లాడలేదు. నా ముగ్గురు కూతుళ్ళు కొడుకుల కన్నా బాగా పనిచేశారు. కొడుకులైనా కూతుళ్ళైనా ఎవరైనా ఒకటే అని అంబటి రాంబాబు కూతుళ్ళు నిరూపించారు. నేను ఎప్పుడు బాధపడలా నా కొడుకు లేరని. బాధపడేవాడిని కాదు, నేను సైంటిఫిక్గా ఆలోచించే శక్తి కలిగిన వాడిని. నేను ఎప్పుడు బాధపడలా, నా కొడుకు లేరని బాధపడలా, సర్దుకున్నా. సో ఇలాంటి జరుగుతూ ఉంటాయి కదా, లైఫ్ ఈజ్ లైక్ దాట్, నడుస్తూ ఉంటుంది. మీపై జరిగిన దాడిని ఖైదీలు కూడా అయ్యో పాప అన్నారా? ఎవరు ఖైదీలు? రాజమండ్రిలో వాళ్ళు బాధ వాళ్ళు పడుతున్నారు. వాళ్ళు మర్డర్ గేట్లో ఉన్నోళ్ళు, ఫోక్సో కేసులో ఉన్నోళ్ళు జరిగింది అన్యాయాన్ని తెలియదు అంటారు. మనం ముందుకు వచ్చినప్పుడు ఏంటి సార్, మీరేంటి సార్ ఇక మాతో పాటు ఉంటున్నారు అని అంటారు. అన్నీ హ్యావ్ టు టేక్ లైఫ్. ఎంజాయ్ చేశారు సార్, మీతో పాటు వాళ్ళు ఎంజాయ్ చేశారు మిమ్మల్ని కలిసినందుకు రాజమండ్రి సెంటర్. అది వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే. నేను అందరితో బాగానే మాట్లాడతాను, మీకు తెలుసు కదా. అందరితో బాగా మాట్లాడతాను, బాగా ఉంటాను, దేనికి భయపడను, మైండ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కేసులో దాదాపు 20 మంది రౌడీ షీటర్లు పాల్గొన్నారు. గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్ చిత్రమయ్యా. ఒక బ్యాచ్ వచ్చి ఒక గంట సేపు గొడవ చేసి వెళ్తే వాళ్ళు పంపించేది ఇంకో బ్యాచ్ని. పెదకూరపాడు, గుంటూరు 1, గుంటూరు 2, సత్తెనపల్లి, వినుకొండ, మంగళగిరి, తెనాలి, పొన్నూరు బ్యాచ్లకి వచ్చారు. భోజనానికి వచ్చినట్టు బ్యాచ్లకి వచ్చారు. ఈ విధంగా ఇంకోటి ఆ భాష్యం ప్రవీణ్. ఇంకో విషయం చెప్పనా మీకు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట, ఇక్కడ మన ఆయన పేరేంటి, నరేంద్ర ఆఫీస్ ఉంది, ధూళిపాల నరేంద్ర గారు అక్కడే కూర్చున్నాడు, ఆలపాటి రాజు అక్కడే కూర్చున్నాడు, భాష్యం ప్రవీణ్ అక్కడే కూర్చున్నాడు. కూర్చుని మానిటరింగ్, పోలీసులు మీరేం మాట్లాడమని కొట్టనేయండి అని చెప్పడానికి కోసం. ఏమంటే లోకేష్ మాట్లాడతాడు అక్కడ. ఇంత గౌరవం అంటే, ఎంత కక్ష ఉంటే మాత్రం ఇంత గౌరవమా, ఇంత అన్యాయమా? ఈ అన్యాయానికి మూల్యం చెల్లించరా మీరు? ఎక్కడ పోతారు? ఎక్కడికి పోరు. టైం విల్ కమ్ అగైన్. మళ్ళీ తిరిగి 12 గంటల నుంచి మళ్ళీ తిరిగి 12 గంటలకు వస్తుంది. ఎక్కడ పోద్ది? అయ్యో అయిపోయింది, 12 దాటిపోయింది అనుకుంటే కుదరదు. మళ్ళీ 12కి వస్తుంది, మళ్ళీ మామూలు వస్తుంది. సార్ ఆ కేసులో గంగా వెంకటేశ్వర్లు అయ్యో కాదు, వంశీ అయ్యో అక్కడికి వచ్చాడు రాత్రి. ఎందుకు వచ్చాడు సార్? ఆ సబ్ డివిజన్ కాదు, ఆయన అయ్యో కాదు. ఆ గౌరవనీయులైనటువంటి గంగా వెంకటేశ్వర్లు గారిని అడగండి ఎందుకు వచ్చాడంటే నన్ను కొట్టడానికి వచ్చాడు. మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు నాకు తెలియదు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది. వంశీ అండ్ గంగా వెంకటేశ్వర ఇద్దరు వచ్చారు. ఇద్దరు మా అల్లుళ్ళు కులమే, ఇద్దరు వచ్చారు.
కొంచెం ఫోన్ మాట్లాడారు, బహుశా లోకేష్తోనో లేకపోతే పెమ్మసానితోనో అయి ఉండదు బహుశా. వీడియోలో ఏమైనా తీశారు సార్? ఎవరు? ఈ- ఐ డోంట్ నో నాకు తెలియదు. నా దగ్గర ఏమో అన్ని లాగేసుకున్నారు కదా. నా బెల్ట్ తీసుకున్నారు, నా ఉంగరం తీసుకున్నారు, నా వాచ్ తీసుకున్నారు, నా చెప్పులు మాత్రం అట్టు పెట్టారు. ఒక చెప్పు తల కింద పెట్టుకుని పడుకున్నాను పట్టు నిద్రలో. మళ్ళీ 2:30 లెగ్గొట్టారు. జైల్లో ఉన్నటువంటి స్టేషన్లో ఉన్నటువంటి దాంట్లో లాకప్లో ఉన్నప్పుడు వీడియో కాల్స్ మాట్లాడారు అనేది నేనా కాదు పోలీసులు మిమ్మల్ని చూపిస్తూ వీడియో కాల్స్ మాట్లాడవచ్చు. ఐ డోంట్ కేర్. ఇంకా నేను స్నానం చేసేటప్పుడు వీడియో కాల్ వాళ్ళు ఎవరైనా కోరుకున్నారేమో, చూపించారేమో మనకి. సో దానిలో కూడా చాలా మంచి కానిస్టేబుల్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు చేస్తే వాళ్ళు సస్పెండ్ అవుతారు. వాళ్ళు చాలా జాలిగా ఇది అన్యాయం అని నేను చెప్పిన వాళ్ళు ఉన్నారు. నన్ను అక్కడ తీసుకెళ్ళిన వాళ్ళు, ఇక్కడ తీసుకెళ్ళిన వాళ్ళు. ఎవరికైనా మానవత్వం అనేది ఒకటి ఉంది కదా. నేనేమో దుర్మార్గుండే ఏమన్నా మటలు చేశానా, ఏమన్నా కొట్టానా, ఏమన్నా తట్టానా? నేను ఇప్పుడో నా హిస్టరీలో ఉందా? ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టించానా? సత్యపల్లి మీరు నాళ్ళు చూశారు కదా. ఏదైనా కరప్షన్ చేశానా, స్కాములు చేశానా? పెడతారు, ఇప్పుడు అన్నీ పెడతారు, ఎక్కడ తీసుకొచ్చి పెడతారు. ఫైనల్గా చంద్రబాబు వ్యాఖ్యల్లో కంపల్సరీగా రాంబాబు గారు క్షమాపణ చెప్పాలనేది వల్లమాది మళ్ళీ అనేక సార్లు మాట్లాడారు సార్. మళ్ళీ మాట్లాడితే దాడులు చేస్తామనే మాట కూడా మాట్లాడారు. చేయమని చేసేదేముంది? పోలీసులు సహాయంతో చేయమనండి, చేసేదేముంది? వీ హెల్ప్లెస్. మళ్ళా దాడులు చేస్తే చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి మాధవ్కి. ఆమెకి అలా క్షమాపణ మాత్రం క్షమాపణ చెప్పింది నేను చెప్పి నా అంతరాత్మ చెప్పింది ఆ రోజే చెప్పేశా. చూసుకో ఒకసారి నువ్వు. క్షమాపణ అంటే వెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోవాలి నేను? చంద్రబాబు నాయుడు ఇప్పుడు క్షమాపణ చెప్పాడా? చంద్రబాబు నాయుడు అన్న మాటలు మీరు గుర్తుందా? చంద్రబాబు సత్యం పిలిచి ఆంబోతు రాంబాబు అన్నాడు, క్షమాపణ చెప్తాడా? లోకేష్ గంట అరగంట అన్నాడు, క్షమాపణ చెప్తాడా? ఈ రాంబాబు చెప్పాడు, నా అంతరాత్మ అంగీకరించలేదు, అని ఉండవలసింది కాదు అని రాంబాబు చెప్పాడు. రాంబాబుకు సంస్కారం ఉందా? చంద్రబాబు సంస్కారం ఉందా? పొలిటికల్గా 100 విమర్శలు చేస్తా, నోరు మెదిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటా. ఆ రోజు నోరు మెదిపేటప్పుడు జాగ్రత్త లేదు నా దగ్గర, నా కర్మగాలి. ఎందుకంటే ఆవేశం, ఎదురు కొడుతున్నారు. వందనాదేవి తిడుతుంది, ఇసుక బుజ్జి తిడుతున్నాడు, కర్రలు కొడుతున్నారు. ఆవేశంలో మాట్లాడా, ఎమ్మటే రిలీజ్ అయిపోయానే వితిన్ అవర్స్లో. తప్పు, నా అంతరాత్మ అంగీకరించడం లేదు అని చెప్పాగా. ఇంతకన్నా ఎవరు చెప్తాడు చెప్పండి? లోకేష్ చెప్పాడా? పవన్ కళ్యాణ్ చెప్పాడా? చంద్రబాబు చెప్పాడా? అసలు ఎవడన్నా చెప్పాడా? ఆయన ఎవరు అన్నాడు? భోషడీకి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. చెప్పాడా? ఈ రాంబాబు చెప్పాడు. రాంబాబు సంస్కృతి అలాంటిది, వాళ్ళ సంస్కృతి అలాంటిది. అయినా దాడి చేశారు. సో టైం విల్ డిసైడ్. సార్ మీ కార్యకర్తలు మీకు అండగా ఉండి కాపు కాచారు, ఇక్కడే అందులో తిన్నారు. వాళ్ళు వస్తే ఏం చెప్తారు సార్? వాళ్ళందరికీ ఏం చెప్తాను, టైం వచ్చినప్పుడు చెప్తాం. చాలామంది తనులు తిన్నారు నాతో పాటు. ఇక వీళ్ళందరూ ఉన్నారు. వెంకాయమ్మ గారు ఉంది, ఏముంది, ఇగో ఈయన ఉన్నాడు. మా టౌన్ ప్రెసిడెంట్ మహిళ నాతోనే ఉంది, నూరి ఫాతిమా. వీళ్ళందరూ ఉన్నారు. అందరం అనుభవించాం, నరకం అనుభవించాం. బయటికి రానిరు, వాటర్ బాటిల్స్ అయిపోయినాయి లోపల. వాటర్ బాటిల్స్ అయిపోయినాయి తాగి. ఇగో కోటి కూడా ఉన్నాడు, వాటర్ బాటిల్స్ అయిపోయినాయి. వాటర్ బాటిల్ లేదు, తాగుదామంటే 4 పిడిచిగంటిపోతుంది. అప్పుడు 10-20 తీసుకెళ్ళారు నన్ను ఆ స్పెషల్ వ్యాన్లో తీసుకెళ్ళి ఆకప్లో పడేశారు. అనుభవిస్తాం, ఇవన్నీ ఆనందంగా అనుభవిస్తాం కూడా అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. గాజా వెంకటేశ్వర పెట్టిన కేసు విషయంలో గాజా వెంకటేశ్వర ఎక్కడ కూడా పాల్గొనకుండానే కేసులు నమోదు చేశారు. కేసు పెట్టిన తర్వాత అయిపోయింది కదా, ఇంకా గాజా వెంకటేశ్వర లేదు. వన్స్ కేస్ ఈజ్ ఫైల్డ్, వాళ్ళు ఏమి లేదు. దానిలో మళ్ళీ చీటింగ్ పెట్టారు. ఫైనల్లా 420 యాడ్ చేశారు. ఏది నన్ను మళ్ళీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు పీటీ వారెంట్ పెట్టేటప్పుడు 420 అప్పుడప్పుడు యాడ్ చేశారు. అర్థమవుతుంది కదా, కొత్త ట్విస్ట్. రిలీజ్ అయ్యేటప్పుడు ఒక కేసు, ఆ తర్వాత ఇంకో సెక్షన్ యాడింగ్, ట్విస్ట్. అన్ని రకరకాల సినిమాలో రకరకాల ట్విస్టులు. పెమ్మసాని గారి నాయకత్వంలో, ఆయన దర్శకత్వంలో సినిమాలో రకరకాల ట్విస్టులు. హీరో బయటకు వచ్చేస్తేనే మరో కేసు పెట్టాం, ట్విస్ట్. అయిపోయింది, శుభం అయిపోయింది, అందరూ టపాకాయలు కాల్చుకున్నారు. రాంబాబు రిలీజ్ అవుతాడంటే మళ్ళా కేసు, ట్విస్ట్. అసలు ట్విస్ట్ లేకపోతే సినిమా ఏం బాగుంటుంది? ఉన్నాయి ట్విస్టులు, ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళా 10వ తారీఖు రిలీజ్ కావాల్సిన 18వ తారీఖు రిలీజ్